సార్, కొన్ని దశాబ్ద కాలంగా వినకొండ ప్రజలు మంచినీటి కోసం తీవ్ర కష్టాలు పడ్డారు. కానీ మీరొచ్చాక మీ హయాంలో వినకొండ దాహార్తిని తీర్చారు. ఎవరూ చేయలేంది మీ హయాంలో కొండపైకి ఘాట్ రోడ్ అయితే వేశారు. అప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఈరోజు వాస్తవంగా రాజకీయాల కంటే కూడా నేను రాజకీయాల్లో నాకంటూ ఒక మంచి గుర్తింపు గౌరవాన్ని నేను ఏర్పాటు చేసుకున్నానని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే చెప్పినటువంటి వాళ్ళు కూడా దానికి అది జరిగిన పని కాదని లేనిది. ఘాట్ రోడ్డు నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో అది చరిత్రలో చెప్పుకునే విధంగా ఉండేది ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డు కోడెల శివప్రసాదరావు కోటప్పకొండ ఘాట్ రోడ్డు వేస్తే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఘాట్ రోడ్డు వేసాడు, గుడి కట్టించారని చెప్తున్నారు. ఈరోజు నేను కూడా ఆ రామలింగేశ్వర స్వామి పై టెంపుల్కి ఎక్కాలంటే ఎక్కలేని వాళ్ళందరికీ కూడా ఈ ఘాట్ రోడ్డు మార్గంలో గుండా బస్సు ఎక్కి సేఫ్టీగా అక్కడ దిగేదానికి అవకాశం కల్పించాను. మళ్ళా అక్కడ కొత్తగా మళ్ళా టెంపుల్ నిర్మాణం చేస్తున్నాను. ఇది దీని గుర్తింపు అంటే నేను చెప్పేది. మరి మంచినీటి సమస్య అడిగారు మీరు. వాస్తవంగా మంచినీరు ఈ సమస్యని సృష్టించిందే ఈ పెద్ద మనుషులు. వీళ్ళు చేపల చెరువు వేసుకొని అక్కడ ఉన్న 272 ఎకరాల చెరువు ఉంటే అక్కడ కేవలం 50 ఎకరాల్లో చెరువు వేసి 220 ఎకరాలని వాళ్ళ చేపల చెరువులు వేసుకున్నారు. ఇదే ఇప్పుడు నన్ను ఓడిస్తామని చెప్పే ఈ మల్లికార్జునరావు, ఆ ఆంజనేయులు, వాళ్ళిద్దరూ దీంట్లో ఆయన అనుమతులు, ఈయన ఇన్వాల్వ్మెంటు, వాళ్ళిద్దరూ సారథ్యంలో జరిగినటువంటిది ఈ మంచినీటి సమస్య. ఆ సమస్యని వాళ్ళే సృష్టించారు. వాళ్ళు ట్యాంకర్ల ద్వారా మేము ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నాం, మంచినీళ్ళు మీకు అందిస్తాం, ట్యాంకర్ల ద్వారా చాలా శివశక్తి ఫౌండేషన్ ద్వారా మేము చాలా సర్వీస్ ఇస్తున్నామని చెప్పారు. ఆ సర్వీస్ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళే కోట్ల రూపాయలు మున్సిపాలిటీ సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఒక ట్యాంకరు తోలినటువంటి వాళ్ళు 10 ట్యాంకర్లు 10 ట్రిప్పులు వేసినట్టుగా వాళ్ళు రాసుకొని ఒక ట్యాంకర్ ప్రజలకు నీళ్లు సప్లై చేస్తే 9 ట్యాంకర్ల డబ్బులు వాళ్ళే తీసుకున్నారు మున్సిపాలిటీ నుంచి. అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ఆలోచనని ప్రజలకి తెలియపరిచే విధంగా ఆ మంచినీటి సమస్య ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే నేను అధికారంలోకి వచ్చిన తక్షణమే దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయటం జరిగింది. అంటే 50 ఎకరాల చెరువు, వాళ్ళు వాడుకునే చేపల చెరువు, ఆ చేపల చెరువుని కూడా తీసి ఆక్యుపేషన్ చేసుకున్న దాంట్లో మొత్తం వాళ్ళ చేపలను కూడా తీసేసి 272 ఎకరాల చెరువుని ఒకటే చెరువుగా ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలకి మంచినీటి సమస్యని మనం పూర్తిగా పరిష్కారం చేశాం. వాళ్ళేంటి, అది ఒక సమస్యను సృష్టించారు, ఆ సమస్యని వాళ్ళు పరిష్కారం చేయాలనే దాంట్లో ట్యాంకర్లు పెట్టారు. మనం వాళ్ళు చేసిన రాజకీయాన్ని తిప్పికొట్టి కేవలం 50 లక్షల రూపాయలతోటే ఈ మంచినీటి సమస్య మనం పరిష్కారం చేయగలిగాం. వాళ్ళు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు మున్సిపాలిటీ ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. మరి కేవలం మున్సిపాలిటీ డబ్బులు 50 లక్షలతోటే ఆ మంచినీటి సమస్యను మనం పూర్తి చేశాం. అది వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా అన్నదాన్ని ప్రజలు గుర్తించారు, గుర్తిస్తారు. ఓడియాలంటే
వాళ్ళిద్దరూ చేతులు పైకి లేపితే కాదు, ప్రజలకి మనం ఏం చేశాం, వాళ్ళు ఏం చేశారు, ప్రజలకి మనం సర్వీస్ చేసామా లేదా, ప్రజలకి మనం మంచినీటి సమస్య పరిష్కారం చేసామా లేదా, ఘాట్ రోడ్డు సమస్య పరిష్కారం చేసామా లేదా, రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తున్నామా లేదా, ఇది ప్రజలు చూస్తున్నారు. మీరు మాటలు చెప్తున్నారు, నేను పని చేస్తున్నాను. అందువల్ల ప్రతి విషయానికి కూడా ఒక ప్రజలు అమాయకంగా ఉన్నారు అనుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు అన్ని విధాలా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తారు, సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఆయుధంతో వాళ్ళు తీర్పిస్తారు అనేది వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవాలి.